ఇలా ఎక్కువగా ఫ్రంట్ సైడ్ జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కదా, ఇలా రాలిపోయిన ప్లేస్లో ఒకసారి ఈ ప్యాక్ మనం వేళ్లతో నెమ్మదిగా సర్కిల్ మోషన్లో మసాజ్ చేస్తున్నట్టయితే జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు రావడానికి ప్రోత్సహిస్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మందార ఆకులతో జుట్టు పెరగడానికి శక్తివంతమైన హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేస్తున్నానండి. మరి మందార ఆకులు, మందార పూలు అనేవి పురాతన కాలం నుంచి కూడా జుట్టు పెరుగుదలకు మన పెద్దవాళ్ళు వాడుతూ వచ్చారండి. మనము కూడా మన జుట్టుకి మందార ఆకులను వాడి జుట్టును పెంచుకోవచ్చు. అలాగే జుట్టు రాలనివ్వకుండా స్టాప్ చేయవచ్చు. జుట్టును సాఫ్ట్ గా, సిల్కీగా, అందంగా మార్చుకోవడానికి మందార ఆకులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మందార ఆకులు మన జుట్టుకు వాడుతున్నట్టయితే మన జుట్టు పట్టుకుచ్చులా అందంగా, షైనీగా మారిపోతుందండి. మరి మందార ఆకులతో ఈ శక్తివంతమైన రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి. ఇక మనం లేట్ చేయకుండా మందార ఆకులతో ఈ శక్తివంతమైన హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఒక గుప్పిడి వరకు మందార ఆకులు తీసుకోవాలండి. మందార ఆకులు అనేవి మన అందరికీ కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి. మరి చాలా సింపుల్ గా మన జుట్టును పెంచుకోవడానికి ఈ ఆకులు అయితే బాగా హెల్ప్ అవుతాయి. మందార ఆకులు ఉండే ఫ్లేవనాయిడ్స్, అమైనో ఆమ్లాలు జుట్టు కుదురును బలంగా, దృఢంగా చేసి జుట్టు రాలనివ్వకుండా స్టాప్ చేస్తాయండి. అలాగే వీటిలో ఉండే జిగురు పదార్థం మన తలకి ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే జుట్టుకి, అలాగే మన స్కాల్ప్ కి ఒక పెవికల్ బంధాన్ని ఏర్పరిచి జుట్టు రాలనివ్వకుండా ఆపుతుందండి. అలాగే మందార ఆకుల్లో ఉండే బీటా కెరటిన్ మన జుట్టు రాలనివ్వకుండా జుట్టు పొడవుగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఒక గుప్పిడి మందార ఆకులు తీసుకుని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుందామండి. చాలా మంది మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ అడుగుతున్నారండి, అక్క సింపుల్ గా ఉండే రెమెడీ తయారు చేయక, అన్నీ మన ఇంటి దగ్గర ఉండే వాటితోనే రెమెడీని తయారు చేయక అని అడుగుతున్నారండి. మరి వాళ్ళందరి కోసం కూడా ఈ రెమెడీ తయారు చేస్తున్నానండి. 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మంచిదండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ని అయితే గడుపుతున్నారండి. ఉరుకులు పరుకులు జీవితంలో మన జుట్టు పైన కేర్ తీసుకునే టైం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అధిక ఒత్తిడి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, ఎక్కువగా నిద్ర పోకపోవడం వల్ల కూడా మన హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఒక్కసారి మందార ఆకులతో ఇలా చేశారంటే చాలండి. ఇది వాడిన మొదటి రోజు నుంచే జుట్టు రాళ్ళని తగ్గించుకోవచ్చు. జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్ గ్రోత్ ని పెంచడంలో 100కి 100% ఉపయోగపడుతుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ కింద అయితే గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. మందారంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. ఇది మన తలలో ఉండే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి మన తలలో ఉండే చర్మ రంధ్రాలకు రక్షణ కల్పించి జుట్టు కుదుళ్ళు హెల్దీగా పెరగడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి అవిసె గింజలు తీసుకోవాలండి. అవిసె గింజలు మనందరికీ కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి. ఇవి మనకి ఎక్కువగా ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయండి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా మందికి జుట్టు డ్రైగా మారిపోవడం, చింపిరి జుట్టుగా కనబడుతూ ఉంటదండి. పార్లర్లకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారండి. కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీరు పార్లర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కెరటిన్ ట్రీట్మెంట్ మన జుట్టుకు చేసుకోవచ్చండి. అది ఎలా అంటే దానికోసం ఇక్కడ అవిసె గింజలు తీసుకున్నానండి. అవిసె గింజలు వాడడం వల్ల జుట్టు సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా, అందంగా మారుతుందండి. జుట్టు అసలు చిక్కులు లేకుండా చాలా అందంగా మెరిసిపోతూ ఉంటది. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు తీసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి. వీటిపైన కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ లేకుండా క్లీన్ చేద్దాము. 4 స్పూన్లు అవిసె గింజలకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఇలాగ స్టవ్ పైన మరిగించుకుంటే మనకి చక్కగా అవిసె గింజల నుంచి జెల్ అనేది రెడీ అవుద్దండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ జెల్ అనేది కనబడుతుంది కదా. ఇలా తీగలాగా వస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలండి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉందండి. ఇది జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి కూడా ఉంది. డ్యామేజ్ అయిన స్కాల్ప్ ని రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. జుట్టు చిక్కులు లేకుండా సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా, అందంగా ఉండడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ మనం ఆల్రెడీ మందార ఆకును పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ లో అవిసె గింజల జెల్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అవిసె గింజలు లేకపోయినా కానీ ప్రాబ్లం లేదండి. అవిసె గింజల జెల్ ప్లేస్ లో ఎగ్ వైట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర అవిసె గింజలు ఉంటే అవిసె గింజల జెల్ని యాడ్ చేసుకోండి, లేకపోయినా కానీ ప్రాబ్లం లేదండి. ఎగ్ వైట్ ని వాడుకుంటే సరిపోతుంది. చూడండి ఈ ప్యాక్ అనేది ఎంత స్మూత్ గా, సిల్కీగా, అందంగా ఉందో. ఇది ఎంత స్మూత్ గా ఉందో మన జుట్టును కూడా అంతే స్మూత్ గా మార్చడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది జుట్టు చివర్లో చిట్లిపోయే ప్రాబ్లం తగ్గిస్తుంది. జుట్టు అంతా కూడా మెరిసిపోయేటట్టుగా చేయడంలో హెల్ప్ అవుతుందండి. తర్వాత ఇందులో ఒక 3 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది మన జుట్టుకు వాడడం వల్ల తల మాడు భాగం పై నుండి వేడిని తగ్గిస్తుంది. మాడు భాగానికి చల్లదనాన్ని అందిస్తుందండి. ఇది జుట్టుకి మంచి కలర్ ని ఇస్తుంది. షైనింగ్ రావడం కోసం హెల్ప్ అవుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మన జుట్టు హెల్దీగా పెరగడం కోసం పెరుగు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎంత మొండు చుండ్రైనా కానీ నివారించడంలో చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా బాగా కలుపుకుంటే ఈ విధమైన ప్యాక్ అనేది రెడీ అవుద్దండి. ఇందులో మనం 3 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసామండి. మొదటిది వచ్చేసి మందారాకులు, రెండవది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ జెల్ యాడ్ చేసాము, మూడవది వచ్చేసి పెరుగు యాడ్ చేసామండి. ఈ 3 కూడా హెయిర్ గ్రోత్ ని పెంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఎంత మొండుగా మారిపోయిన జుట్టునైనా కానీ తిరిగి పునర్జీవం పోసి జుట్టు పెరగడానికి మంచి దివ్య ఔషధంలా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ ప్యాక్ ని మన హెయిర్ కి ఎలా వాడాలంటే, తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ ని తయారు చేసుకుని జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా మన జుట్టుకు దట్టంగా పట్టేటట్టుగా అప్లై చేయాలండి. ఇలా ఈ ప్యాక్ని పాయలుగా విడదీసుకుంటూ జుట్టు కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా ఎక్కువగా ఫ్రంట్ సైడ్ జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కదా, ఇలా రాలిపోయిన ప్లేస్లో ఒకసారి ఈ ప్యాక్ మనం వేళ్లతో నెమ్మదిగా సర్కిల్ మోషన్లో మసాజ్ చేస్తున్నట్టయితే జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు రావడానికి ప్రోత్సహిస్తుందండి. ఇలా స్కాల్ప్కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల స్కాల్ప్ పై నుండి చుండ్రు తొలగిపోతుంది. అలాగే జుట్టు కుదులకి మొదల నుంచి కూడా పోషణ అందుద్దండి. చాలా ఎఫెక్టివ్గా మన తలపైన ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. గుట్టలుగా మీ జుట్టు రాలిపోయినా సరే జుట్టు మరలా వేగంగా పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తుంది. రాలిపోయిన జుట్టుని చూసుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటాము. ఒక్కసారి ఈ ప్యాక్ వాడండి, మీ తల మోయలేనంత పొడవు అలాగే వెడల్పు పెరుగుద్దండి. ఇలా తల అంతా కూడా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మీ తలపైన ఉంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి ఒకసారి కానీ లేదా టైం ఉంటే 2 సార్లు కానీ మీ జుట్టుకు వాడుతున్నట్టయితే ఇది వాడిన మొదటి వాష్లోనే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. తలలో ఉండే చుండ్రు, దురద, దద్దుర్లు, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా జుట్టును హెల్తీగా ఉంచడంలో చాలా బాగా సహాయం చేస్తుందండి. ముఖ్యంగా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి. పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోండి. మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.